ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మలందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన ఉచిత కృప చేత ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారమును మీరు నిర్లక్ష్యం చేయకండి, మీరు పోగొట్టుకొనుకోండి, దేవుని సన్నిధిలో గడపండి. అదేవిధంగా చివరి ఆదివారం వరకు దేవునితో మనం గడిపే భాగ్యమును, ఒక్క ఆదివారం కూడా ఆయన సన్నిధిని పోగొట్టుకొనకుండా ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళి స్తుతించే భాగ్యమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలుంటే, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఏదైనప్పటికీ కామెంట్స్ ద్వారా నాకు తప్పక తెలియచేయండి. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను నేను చదువుతున్నాను, మిమ్మల్ని అందరే దేవునికి అప్పగిస్తున్నాను. దేనిని గురించి దిగులు పడకండి, కలవరపడకండి. తగిన సమయంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పక కామెంట్స్ అన్ని చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనందరం కలిసి వాక్యం చివరిలో మన ఆత్మీయ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యములు మనందరి జీవితాల్లో పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే ప్రాణ భయముతో ఉన్నారో, ఈ అనారోగ్యం వల్ల నేనేమైపోతానో అని ఎవరైతే భయపడుతూ ఉన్నారో, మీ బిడ్డలను గూర్చి, మీ భార్యలను గూర్చి, లేక మీ భర్తలను గూర్చి, మీ తల్లిదండ్రులను గూర్చి, ఎవరిని గురించైనా మీరు ఒకవేళ కలవరపడుతూ ఉన్నారేమో, వారు ఏమవుతారో, ఎలా ఉంటారో అని ఎంత మాత్రం భయపడకండి. ఈరోజు ప్రభు మీకు తెలియజేస్తున్నారు, మీ ప్రాణములు దక్కించుకుంటారని. నిజంగా నీవు వాగ్దానాన్ని నమ్మినట్లయితే తప్పక పొందుకుంటారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అసాధ్యమనేది లేని ప్రభువును మనం నమ్ముకుని ఉన్నాం. నీవైనా నమ్ముకున్నావు కాబట్టే నిశ్చయముగా నిన్ను తప్పిస్తాడాయన. నిశ్చయము అనేది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూస్తాం కదా. ష్యూర్గా ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు. ఈ లోకంలో మనుషులమైన మనము మనల్ని కాపాడుకోవడానికి, మనల్ని రక్షించుకోవడానికి, మన ప్రాణములను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఏ పని చేసినా, ఏది చేసినా కూడా మనము ఆరోగ్యంగా ఉండాలని, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా ప్రాణాలతో నిలువబడాలని చేస్తూ ఉంటాం. ప్రాణం కోసం ఎంతైనా ఇస్తాం, ఏదైనా చేస్తాం. ఎందుకంటే ప్రాణం అంత విలువైంది కాబట్టి. అయితే అంత విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతూ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దాన్ని దక్కించుకుంటావని. అవును, జీవ మరణములు ప్రభు ఆధీనంలో ఉన్నాయి. మనం ధనం ఖర్చు పెట్టడం వల్ల మన ప్రాణాన్ని దక్కించుకోలేం. మన జ్ఞానమును బట్టి మన ప్రాణాన్ని దక్కించుకోలేం. మన జ్ఞానాన్ని బట్టి, మన ప్రయత్నాన్ని బట్టి మన ప్రాణాలు, మన జీవితాలను దక్కించుకోలేం. కానీ మన ప్రాణం ఎవరి వశంలో ఉందో, మరణం తప్పించడం ఎవరి వశంలో ఉందో, ఆయనను బట్టి మన ప్రాణాలను ఈరోజు దక్కించుకోబోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. నీవు నమ్మిన ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టారు, అందువల్లే నీ ప్రాణం దక్కించుకుంటావు. నీవు నమ్మిన ప్రభువు నీ కొరకు రక్తం కార్చారు, నీ కొరకు గాయపడ్డారు, అందువల్లే నీ రోగము నుండి నీవు విడిపించబడతావు. నీవు పొందుతున్న శ్రమ నుండి, ఆ బాధ నుండి నీవు విడిపించబడతావు. నీకు బదులుగా సిలువలో ఆయన బాధ భరించారు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కార్చారు. నీ కొరకు వెల చెల్లించబడింది. ప్రభువు చెల్లించిన వెలను బట్టి
నీవు బ్రతుకుతావు, ఇక భయపడద్దు. ఆయన ప్రాణమును నీ ప్రాణానికి బదులుగా అర్పించారు నీవు బ్రతకాలని. మీ జీవితానికి హాని కలిగించి నశింపచేయడానికి ప్రయత్నం చేసేవి లోకంలో ఎన్నో ఉన్నాయి. అయితే నీ ప్రాణమునకు హాని కలగకుండా నీ ప్రాణమును భద్రపరచగల శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది. కాబట్టి నీ ప్రాణమును కాపాడగలరని ఆయన పైన మాత్రమే నమ్మకించు. ఆయన ఎంత సులువుగా నీ ప్రాణమును కాపాడుతాడంటే, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నీవు దక్కించుకుంటావు. అంటే నీవు ప్రయత్నించకుండా, నీవు కష్టపడకుండా, నీవు ధనాన్ని ఖర్చు పెట్టకుండా, నీవు ప్రయాసపడకుండా సులువుగా నీవు దాన్ని సంపాదించుకుంటావు. ఎందుని బట్టంటే ఆయన తన ప్రాణము నీ కొరకు బలిగా అర్పించారు. శిల్వ బలియాగంలో ఏ పాపం లేని ప్రభువు ఎందుకు మరణించారంటే నిన్ను బ్రతికించడానికి, నీకు ప్రాణం పెట్టడానికి, నీ ప్రాణం పోయడానికి, నీవు సంతోషంగా ఈ లోకంలో జీవించడానికి తన ప్రాణాన్ని కొరకు అర్పించేశారు. ఆ బలియాగము నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే, ప్రభువా నా కొరకు బలి అయిపోయిన తండ్రి, నా ప్రాణాన్ని నేను దక్కించుకోవడానికి నీ ప్రాణాన్ని నా కొరకు ఇచ్చావు, నేను నమ్ముతున్నానయ్యా, నా ప్రాణము నీ చేతిలో ఉంది, నా జీవము నీ చేతిలో ఉంది అని ఈరోజు పూర్తిగా ఆయనపై విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థిస్తే, ఆయన నీతో బ్రతుకు అని ఒక్క మాట సెలవీయగానే నువ్వు బ్రతుకుతావు. మనం నమ్మిన ప్రభువు అద్భుతాలు చేసే దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. మరణము తప్పించుట ఆయన వశంలో ఉంది, ఇక భయపడొద్దు. నీవు ఒకవేళ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నావేమో, దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్, థైరాయిడ్తో బాధపడుతూ ఉన్నా, ఒకవేళ నీ కిడ్నీస్ 2 ఫెయిల్ అయినా, ఒకవేళ క్యాన్సర్తో నువ్వు బాధపడుతూ ఉన్నా, హెచ్ఐవితో నువ్వు బాధపడుతూ ఉన్నా, నీ లివర్ ఫెయిల్ అయిపోయినా, ఏ భయంకరమైన వ్యాధితో నువ్వు ఉన్నా, ఈరోజు నీ ప్రతి వ్యాధిని ప్రభు భరించారు. నీ ప్రతి రోగమును ప్రభు శిలువలో భరించారు. నీవే వ్యాధిని బట్టి భయపడొద్దు. ఈ వ్యాధి నా మరణం కోసం వచ్చిందేమో, నేను మరణిస్తానేమో, నా బిడ్డలు మరణిస్తారేమో, నా కుటుంబంలో ఎవరైనా మరణిస్తారేమో అని నువ్వెంత మాత్రం భయపడొద్దు. వారిని ప్రభు చేతుల్లో పెట్టు. ఆయన తప్పక మరణము నుండి నేను విడిపించబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ నమ్మిక దేనిపై ఉంది? ఉదయాన పూర్తిగా ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచు. అప్పుడు నిన్ను, నీ బిడ్డలను, నీ భార్యను లేక నీ భర్తను నిశ్చయముగా ఆయన తప్పించబోతున్నాడు. ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి సమస్య నుండి ఆయన నిశ్చయముగా తప్పించి మీకు గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరించి, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. నూతన దినమును మేము చూడడానికి సహాయం చేశారు. నీ కృప కొరకు వందనాలు తండ్రి. అయోగ్యులు మా పాత్రులమైన మాకు ఇచ్చిన గొప్ప అవకాశాలను బట్టి నీకు స్తుతులు తండ్రి. ఈరోజు మా అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా మీ ప్రాణము దక్కించుకుంటారు. ఎందుకంటే మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను నిన్ను తప్పిస్తానని. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా యేసునామములో. వారి మరణకరమైన పరిస్థితిలో ఉన్న, ఈ మరణశయ్యపై ఉన్న, నిశ్చయముగా వారి రోగమును యేసు భరించెను కాబట్టి విడుదల పొందుకుంటున్నా నమ్ముతున్నాను. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను తాకండి అయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ జీవముతో నింపండి. ఎండిపోయిన వారి జీవితాల్లో అద్భుతకరమైన జీవాత్మతో నింపండి. తిరిగి జీవింపచేయండి, తిరిగి బ్రతికించండి, తిరిగి ప్రతి రోగం నుండి విడిపించి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదయ్యా. ఎవరి జీవితాల్లో అశాంతితో, అసమాధానంతో ఉండిపోకూడదు తండ్రి. వారు దేని గురించి ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన విన్నపమును యేసు నామములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. కుటుంబ రక్షణ కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారో అద్భుతం చేయండి నాయన. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించబడుదురుగా యేసు నామములో. అనారోగ్య బంధకాల నుండి విడిపించబడుదురుగా యేసు నామములో. మరణశయ్యపై ఉన్న ప్రతి ఒక్కరూ మరణం నుండి తప్పించబడుదురుగా యేసు నామములో. కోర్టు కేసులో నలిగిపోతున్న ప్రతి బిడ్డ కూడా యేసు నామములో తప్పించబడుదురుగాక. ఉద్యోగాల్లో సమస్యలతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ ప్రమోషన్ స్థాయి చేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ ట్రాన్స్ఫర్ స్థాయి చేయండి. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా.
ప్రైవేట్ ఉద్యోగస్తులను, గవర్నమెంట్ ఉద్యోగస్తులందరినీ కూడా నేను చేతుల్లో పెడుతున్నాను. ఎవరు ఏ సమస్యతో ఉన్నా విడిపించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు అద్భుత కార్యములు చేయండి. ఈ సంవత్సరంలో గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలందరి గర్భములు తెరవండి అయ్యా. ఈ సంవత్సరంలో అద్భుతం చేయండి. వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలు ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో ఈ సంవత్సరం అద్భుత కార్యములు జరుగునుగాక. స్వంత గృహాల కోసం అనేక మంది బిడ్డలు కాల్ చేస్తున్నారు. వారందరి జీవితాల్లో అద్భుతాలు చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు చివరి వరకు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈ సంవత్సరంలో ఎగ్జామ్స్ కొరకు ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞానాత్మతో నింపి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి, ఎగ్జామ్స్ చక్కగా రాయడానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. వ్యాపారాలు చేసిన బిడ్డలకు తోడుగా ఉండి వ్యాపారాలను అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి. ప్రతి విధమైన పని పాటలను కూడా మీరు ఆశీర్వదించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. మీరు డ్రైవర్గా ఉండి నడిపించండి. దైవ సేవకులందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. వారి పరిచయను అభివృద్ధి చేసి నీ కొరకు బలంగా వాడుకోండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉంటారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని ప్రారంభిస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా ప్రతి ప్రయత్నమును మీరు దీవించి ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరణకరమైన పరిస్థితుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా మీ ప్రాణములను, మీ జీవితాలను మీరు దక్కించుకోబోతున్నారని. కాబట్టి భయపడకండి. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. మీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. తప్పకుండా అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దీవించితమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.